బేసిక్గా డబ్బున్న సెలబ్రిటీస్ని ఎప్పుడైనా చూసారా? లైక్ ఉదాహరణకి మన విజయ్ సేతుపతిని తీసుకోండి. చాలా సింపుల్గా ఏదో మన పక్కింటి అతనిలా ఉంటాడు. ऐसे बोलते हैं ऐसा कुछ नहीं है, नहीं सच्ची ये मेरे कंफर्टेबल है. अगर मैं पहन सकता तो कोट ब्लेजर पहन के आऊंगा. ये मेरे को ये कंफर्टेबल सिंप्लिसिटी नहीं है, ये सब एक्सपेंसिव है. ఓకే, అర్థమైంది. విజయ్ సేతుపతిని పక్కన పెడదాం. కానీ రజనీకాంత్ వెరీ హంబుల్ అండ్ వెరీ సింపుల్. எனக்கு வந்து தெரிய மாட்டேங்குது. நான் போது BMW கார்ல இருக்குது, போய்ஸ் கார்டன் வீட்டில். ஓகே, போறதெல்லாம் 5 స్టార్ 7 స్టార్ హోటల్లో సాப்பிட పోறது. సింప్లిసిటీ ఎప్పుడు. ఓకే, సో పాయింట్ ఏంటంటే వీళ్ళు కనబడడానికి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా కనిపిస్తున్నారు, కానీ నిజానికి మిడిల్ క్లాస్ కాదు. కానీ ఎందుకు ఇలా ఉంటున్నారు? ఎందుకు ఇంత సింపుల్గా బ్రతికేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మార్క్ జకర్బర్గ్ సంవత్సరంలో సంపాదించేది కొన్ని వేల కోట్ల డాలర్లు. ఆయన కావాలనుకుంటే వేలు లక్షలు కాదు కోట్లు పెట్టి బట్టలు కొనుక్కోవచ్చు. కానీ ఆయన రోజు ఒకటే కలర్ టీషర్ట్ ఎందుకు వేసుకుంటున్నాడు? స్టీవ్ జాబ్స్ కూడా సేమ్ ఇంతే. ప్రపంచం అంతా ఎదురు చూసే ఐఫోన్ లాంచ్ కూడా ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ స్టైల్ టీషర్ట్ వేసుకుంటాడు. అలాగే జెఫ్ బిజోస్, ఇతను కోరుకుంటే ఒకే ఒక రోజులో పర్మనెంట్గా ప్రపంచంలోనే బెస్ట్ హెయిర్ స్టైల్ని పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు బట్టతలనే ప్రిఫర్ చేసుకుంటాడు? అంతెందుకు వారెన్ బఫెట్నే తీసుకోండి, హెల్దీయెస్ట్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్ తినొచ్చు. కానీ ఆయన రోజు మెక్డొనాల్డ్స్లో బర్గర్లే తింటున్నాడు, 10 రూపాయల కోకోకోలాలే తాగుతున్నాడు. అంటే కనీసం మార్కెట్లో ఇలా చెప్తున్నారు. ఎందుకు అసలు ఎందుకు ఈ బిలియనీర్స్ అంతా ఇంత సింపుల్గా కామన్ మ్యాన్లా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు? దీని వెనక ఒక సీక్రెట్ ఉంది, సైకాలజీ కూడా ఉంది. దీన్నే ఇప్పుడు కొంతమంది పోవర్టీ పీకాకింగ్ అని పిలుస్తున్నారు. స్ట్రాటజీ అన్నా, ఇది వీళ్ళ సింప్లిసిటీ అన్నా, ఏదైనా కానీ దీని వెనకాల ఒక మైండ్ సెట్ అయితే ఉంది. అదే బిలియనీర్స్ మైండ్ సెట్. దీని కనుక మనం స్టడీ చేస్తే వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ అండ్ వాళ్ళ సక్సెస్ హ్యాబిట్స్ మనకు అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ పావర్టీ పీకాకింగ్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఎందుకు వీళ్ళు ఎంత సింపుల్గా బ్రతుకుతున్నారో మనం తెలుసుకుందాం. ముందుగా, లుకింగ్ పూర్ ఈజ్ గుడ్ ఫర్ బిజినెస్. టెక్ బిలియనీర్స్ మైండ్ సెట్ని అనలైజ్ చేసే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు. వీళ్ళు చాలా తెలివైన బిజినెస్ ఫౌండర్స్. సో వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే అంతటితో ఆగిపోకుండా వాళ్ళ కంపెనీలని కంటిన్యూస్గా మార్కెట్లో ముందుకు నడిపించాలి, ప్రాఫిట్స్ చూపించాలి. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే రిలేటబుల్గా కనిపించే వాళ్ళ ప్రొడక్ట్స్ని వాడటానికి కస్టమర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో కస్టమర్ ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. అండ్ దీనికోసం వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. మార్క్ జకర్బర్గ్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన ఫేస్బుక్ని స్టార్ట్ చేసింది తన కాలేజ్ స్టూడెంట్స్కి ఒక కమ్యూనిటీ ప్లాట్ఫామ్ని తయారు చేయాలని. స్టూడెంట్సే కాదు, యూజర్స్ ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సైన్అప్ అవ్వాలంటే తెలియకుండానే సబ్కాన్షియస్గా ఆథెంటిసిటీ అండ్ రిలేటబిలిటీ గురించి ఆలోచిస్తారు. సో అప్పట్లో జకర్బర్గ్ వాడిన అదే గ్రే కలర్ టీషర్ట్, సింపుల్ టీషర్ట్, దీన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించినా సరే మార్క్ జకర్బర్గ్ అంటే మన మైండ్లో ఒక సాదా సీదా టీషర్ట్ వేసుకున్న కాలేజ్ గీక్ పర్సనాలిటీ గుర్తొస్తుంది. అలాగే సేమ్ ఇదే లైన్స్లో స్టీవ్ జాబ్స్ అంటే అందరికీ ఆ టర్టిల్ నెక్ టీషర్టే కనిపిస్తుంది. వారెన్ బఫెట్ గురించి కూడా మీరు సోషల్ మీడియాలో ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, అతని సింపుల్ సిటీ అండ్ ఆయనకున్న ఈ ఫాస్ట్ ఫుడ్ హ్యాబిట్సే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అలాగే విజయ్ సేతుపతి, రజనీకాంత్ వీళ్ళు ఎంత పెద్ద హీరోలైనా కూడా మనలాగే ఉంటారు, మనలాగే డ్రెస్ వేసుకుంటానికి ఇష్టపడతారు. ఎందుకంటే రిలేటబిలిటీ ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి అని ఈ బిలియనీర్స్ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు వాళ్ళ లైఫ్ మీద, ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సపోజ్ స్టీవ్ జాబ్స్ టర్టిల్ నెక్ టీషర్ట్ గురించి మాట్లాడుకుంటారు, ఆ లుక్ని ఇమిటేట్ చాలామంది చేస్తారు. అలాగే స్టీవ్ జాబ్స్ లాగే టెక్ బిలియనీర్ అయిన బిల్ గేట్స్, ఇతను ఏం బట్టలు వేసుకున్నాడో ఎవరో పట్టించుకోరు, ఎందుకంటే మనోడు సూట్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. చిన్న నిర్ణయాలు కూడా వాళ్ళ జీవితం మీద ఎంతో పెద్ద ఇంపాక్ట్ తెస్తాయి. అలాంటి ఒక చిన్న నిర్ణయమే కానీ జీవితాన్ని మార్చే నిర్ణయం ఒకటి ఉంది. అదేంటంటే నెలకి కేవలం 600 నుంచి 700 ఇన్సూరెన్స్లో మీరు పెట్టుబడి పెట్టడం. ఈ చిన్న స్టెప్తో మీ కుటుంబ భవిష్యత్తుని మీరు పూర్తిగా సెక్యూర్ చేసుకోవచ్చు. ఏం జరిగినా వాళ్ళు సేఫ్గా ఉంటారనే ఆలోచన మీకు హాయిగా ఉంటుంది. జీవితం ఊహించని విధంగా మారవచ్చు.
కానీ మీ కుటుంబం ఫైనాన్షియల్ భద్రత అలా ఉండకూడదు. మీకు ఇన్సూరెన్స్ ఉంటే మీరు లేనప్పుడు కూడా మీ ప్రియమైన వాళ్ళు సురక్షితంగా ఉంటారని, పీస్ఫుల్గా ఉంటారని మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు 2 కోట్ల కవర్తో మొదలుపెట్టి మీ అవసరాల ప్రకారం 20 కోట్ల వరకు దీన్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా అండర్ సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు సేవింగ్స్ మీరు చేసుకోవచ్చు. ఇది చిన్న నిర్ణయంలా కనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. అలాగే ఒక స్పెషల్ ఆఫర్ కూడా జరుగుతుంది. 15% డిస్కౌంట్ కూడా మీరు పొందవచ్చు. 51+ ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలని కంపేర్ చేసి మీకు నచ్చిన ప్లాన్ తీసుకోండి. 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ కూడా మీకు దొరుకుతుంది. ఈ ఒక్క నిర్ణయంతో మీ కుటుంబ భవిష్యత్తు గురించి మీరు ఇంకా వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. నేడే మీ కుటుంబాన్ని సెక్యూర్ చేసుకోండి. ఇక బిలియనీర్స్ పేదోళ్ళలాగా ఎందుకు కనిపిస్తున్నారు అనే దానికి నెక్స్ట్ పాయింట్, దే లుక్ మోర్ ట్రస్ట్ వర్తీ టు ఇన్వెస్టర్స్. సింపుల్గా చూడడానికి పేదవాడిలా ఉంటే వేరే బిజినెస్లో వర్కౌట్ అవ్వకపోవచ్చేమో, కానీ టెక్ స్టార్టప్స్లో మాత్రం బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఈ అటైర్ అండ్ యాటిట్యూడ్ కొంతమంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శామ్ బ్యాంక్మ్యాన్. ఇతను ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీని స్టార్ట్ చేశాడు. చూడడానికి చింపిరి జుట్టుతో లూజ్ షర్ట్ వేసుకుని ఒక బాయ్ జీనియస్లో ఉండేవాడు. అందుకే అందరూ స్టార్టింగ్లో ఇతన్ని యంగ్ ఐన్స్టైన్ అని ఆకాశానికి ఎత్తేశారు. కానీ తర్వాత క్రిప్టో కరెన్సీలో ఇతను చేసిన మోసం, ఆ ఫ్రాడ్కి జనాలు షాక్ అయ్యారు. తన లుక్స్ వల్లే వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్స్ కూడా తనని గుడ్డిగా నమ్మేశారని శామ్ ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. సేమ్ ఇలాగే తెరానోస్ అని ఒక ఫేక్ ప్రోడక్ట్తో ఎలిజబెత్ హోమ్స్ అనే ఒక అమ్మాయి చాలామంది ఇన్వెస్టర్స్ని మోసం చేసింది. ఈమెను కూడా అప్పట్లో చాలామంది నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ అని, లేడీ స్టీవ్ జాబ్స్ అని చాలామంది అనుకున్నారు. దీనికి కారణం స్టీవ్ జాబ్స్ వేసుకున్న అదే టర్టిల్ నెక్ టీషర్ట్ ఈవిడ కూడా వేసుకోవడం. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని గమనిస్తే ఒక వ్యక్తి వస్త్రాధారణ బట్టి అతని స్థాయిని మనం కూడా కొన్నిసార్లు గుడ్డిగా నమ్మేస్తాం. ఈ బయాస్ నుంచి బయటపడాలి. ఎవడేం బట్టలు వేసుకున్నాడనే దానికంటే కూడా ట్రూ టాలెంట్ని మనం చూడాలి. మనం దాన్ని, ఆ ట్రూ టాలెంట్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఎందుకు వీళ్ళు ఇంత సింపుల్గా ఉంటున్నారనే దానికి ఇంకొక కారణం, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ బిగ్ PR. ఈ రోజుల్లో పబ్లిక్ ఇమేజ్ మెయింటైన్ చేయడం అనేది పెద్ద టాస్క్లా మారిపోయింది. అందులోనూ బిలియనీర్స్ అయితే వాళ్ళ పర్సనాలిటీకి జనం కనెక్ట్ అవ్వడం కోసం PR ఏజెన్సీలని అప్రోచ్ అవుతున్నారు. రకరకాల స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నారు. వారెన్ బఫెట్ రోజు కోక్ తాగడం, మెక్డొనాల్డ్స్లో బర్గర్ తినడం, ఇదంతా జస్ట్ ఆయన పర్సనాలిటీ చాయిస్. కానీ ఈ పాయింట్ని పబ్లిక్కి ఇంట్రెస్టింగ్గా కన్వర్ట్ చేసి ఒక కాంటెంట్ని క్రియేట్ చేసేది PR అండ్ మీడియా. సపోజ్ ఇలాన్ మస్క్ చేసే ట్వీట్స్ వల్ల క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. అంటే జనాల అటెన్షన్ని మార్చి వేరే వైపు డైవర్ట్ చేయడానికి బిలియనీర్స్ అండ్ బిజినెస్ మెన్ సోషల్ మీడియాని మొహమాటం లేకుండా వాడుకుంటున్నారు. వాళ్ళ ఇంటెన్షన్స్ని దాచిపెట్టి జనాల్లో రెస్పెక్ట్ని పెంచడానికి పెద్ద పెద్ద PR ఏజెన్సీస్ వెనక నుండి పనిచేస్తున్నాయి. సో ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. అలాగే నాకు అనిపించే ఇంకొక రీజన్, లుకింగ్ పూర్ కుడ్ గెట్ దెమ్ లెస్ అటెన్షన్. అంటే బేసిక్గా పేదవాడిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. సో బిలియనీర్స్ హడావిడి లేకుండా సింపుల్గా కనిపిస్తే పబ్లిక్లో అటెన్షన్ తగ్గుతుంది. పొరపాటున ఎవరైనా క్రిమినల్స్ కంటపడకుండా కూడా వీళ్ళు తిరగొచ్చు. కానీ వీళ్ళు కనుక బాగా ఫేమస్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఎవరో అందరికీ తెలిసిపోద్ది. ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బు ఉన్నా సరే బయటికి చూపించుకోకుండా ఉండటం. సపోజ్ ఒకసారి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఫ్యాక్టరీ పక్కన ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఇది న్యూస్ వచ్చింది. ఈయన ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయినా సరే ఇంత చిన్న ఇంట్లో ఉండడం చూసి చాలామంది సింప్లిసిటీకి కనెక్ట్ అయిపోయారు. కానీ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఎలాన్ మస్క్ ఎక్కువగా తన టైం స్పెండ్ చేసేది $12 మిలియన్ మ్యాన్షన్లో. అంటే సింప్లిసిటీ ఈజ్ ఫర్ పబ్లిసిటీ. ఈయన ఒక్కడేనే కాదు, చాలామంది బిలియనీర్స్ వాళ్ళ సంపదని, రిచ్ హ్యాబిట్స్ని బయటకు చూపించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల అనవసరమైన అటెన్షన్ వస్తుంది, రిలేటబిలిటీ తగ్గుతుంది. మీరే చూడండి, సెలబ్రిటీస్ రోడ్డు మీద రేస్ కార్ నడిపిన, లేకపోతే సూపర్ బైక్స్ తోలిన, ఇన్స్టాలో లగ్జరీ ట్రిప్స్ గురించి పోస్టులు పెట్టిన, జనాల మైండ్లో డబ్బు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నాడనే ఆలోచన వస్తుంది. అదే అతను ఇలాంటివన్నీ చేసినా బయటికి మాత్రం ఒక సేవా కార్యక్రమాలకు వెళ్ళిన ఫోటోలు మాత్రమే పెడుతున్నాడు అనుకోండి, జనాల దృష్టిలో పెద్దగా అటెన్షన్ ఉండదు. అలాగే ఇతను ఒక బెటర్ మనిషిగా, రిలేటబుల్ మనిషిగా చూస్తారు. అలాగే వీళ్ళ సింప్లిసిటీ వెనకాల ఇంకొక కారణం ఉండొచ్చు. అదేంటంటే ఇట్స్ ఎ స్లై మూవ్ దట్ కీప్స్ పీపుల్ పూర్. ఈ థియరీ పూర్తిగా నిజమో కాదో నాకు తెలియదు. నిజం కాకపోతే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిలియనీర్ సింపుల్ లైఫ్ స్టైల్ వెనకాల ఒక బలమైన కుట్ర ఉందని కొంతమంది నమ్ముతున్నారు. అంటే టీ-షర్ట్స్ వేసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, చిన్న అపార్ట్మెంట్లో ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళ కంపెనీ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎలా అంటారా, వీళ్ళు సింపుల్ లైఫ్ స్టైల్ని ప్రచారం చేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా లగ్జరీని కోరుకోరు. అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు మన బాసే తక్కువ సౌకర్యాలతో లగ్జరీకి దూరంగా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ జీతం పెంచమని అడగడానికి కూడా ఇబ్బంది పడతారు.
ఈ స్ట్రాటజీ ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ కొంతమంది బిజినెస్ మెన్ మాత్రం సంపదనని పంచడానికి ఇష్టపడరు. దానికోసం పేదవాడిగా కనిపించినా పర్లేదని అనుకుంటారు. రీసెంట్గా మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన కెరియర్లో రోజుకి 14 గంటలు పని చేశానని, వారానికి 6.5 రోజులు పని చేశానని, ఇప్పుడు యూత్ కూడా ఇలా చేయాలని, వారానికి 70 గంటలైనా పని చేయాలని చెప్పారు. అండ్ ఆ తర్వాత L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి, ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు, భార్య మొహం భర్త, భర్త మొహం భార్య చూస్తూ కూర్చుంటారా, ఆఫీస్కి వచ్చి పని చేయండి, 90 గంటలు పని చేయండి, నాకు కుదిరితే సండే కూడా పని చేయించేస్తాను, నేను కూడా పర్సనల్గా సండే పని చేస్తానని ఆయన చెప్పాడు. ఈ స్టేట్మెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో బ్యాక్లాష్ అయితే వచ్చింది. కానీ ఇలా 70 గంటలు పని చేస్తున్నాను, 90 గంటలు పని చేస్తున్నాను అని చెబుతుంది ఎవరో కాదు, పెద్ద పెద్ద బిలియనీర్స్. అంత సంపాదించిన వాళ్ళే ఇంత పని చేస్తున్నాను అని చెప్తే వాళ్ళ కింద పని చేసే వాళ్ళు కూడా ఇలాగే పని చేయాలి, కష్టపడాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అండ్ వీళ్ళని రోల్ మోడల్స్గా చూసే చాలా మందికి ఎస్ మనం కూడా ఇలా పని చేయాలి అని వాళ్ళకే అనిపిస్తుంది. అలా ఒక బిజినెస్ మ్యాన్ తన కంపెనీలో పనిచేసే వాళ్ళ మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తారు. అలాగే నాకు అనిపించే చివరి రీజన్ ఏంటంటే దే జస్ట్ హ్యావ్ నథింగ్ టు ప్రూవ్ ఎనీమోర్. కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆబ్వియస్గా అర్థమయ్యే పాయింట్ ఇది. అలాగే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మనీ టాక్స్ వెల్త్ విస్పర్స్ అని. దీని అర్థం నిజమైన సంపద ఉన్నోడు చూపించుకోవాలి అని అనుకోడు, డబ్బు ఉందనే ఫీలింగ్ ఉన్నోడు షో ఆఫ్ చేయడానికి ఇష్టపడతాడు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్బ్స్ మ్యాగజైన్లోని టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఎవరినైనా సరే తీసుకోండి, వాళ్ళ అలవాట్లు, అపియరెన్స్ అండ్ యాటిట్యూడ్ చాలా సింపుల్గా ఉంటాయి. అఫ్ కోర్స్ మన అంబానీ లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ప్రపంచం అంతా తెలియాలని అనుకుంటారు, అది వేరే విషయం. ఒక కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. సో టెక్ బిలియనీర్స్ చాలామంది ఈ సూత్రాన్ని ఫాలో అవుతారు. అందుకే ఎక్కువ నగలు వేసుకునేది, డబ్బుందని చూపించుకునేది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎందుకంటే అది మనకి ఆస్పిరేషన్ అండ్ మోటివేషన్. కానీ ఆల్రెడీ బిలియనీర్స్కి మాత్రం షో ఆఫ్ చేస్తే ఇంకా జనాల నుండి జడ్జ్మెంట్ అండ్ జెలసీ పెరుగుతుందని ఇలా చేయరు. మళ్ళీ ఇందాక చెప్పిన అంబానీ పెళ్లినే ఎగ్జాంపుల్గా తీసుకోండి. దీనివల్ల ప్రపంచం మొత్తం ఈ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ మన అందరికీ తెలిసిందే. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని. సో అలా అటెన్షన్ని తప్పించుకుంటూ పబ్లిక్ ఇమేజ్ని కాపాడుకుంటూ అణిగి మణిగి ఉంటున్నారు కాబట్టి బిలియనీర్స్ వాళ్ళ బిలియనీర్ స్టేటస్ని సేఫ్గా కాపాడుకుంటున్నారు. అలాగే ఇక్కడ నాకు ఒక కోట్ గుర్తొస్తుంది, యూ సింప్లీ ఇంప్రెస్ బై బీయింగ్ హూ యు ఆర్. ఇంప్రెస్ చేయాలంటే మీరు మీలా ఉంటే చాలు. సో ఈ మల్టీ బిలియనీర్స్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది పైకి కనిపించే బట్టలు, వస్తువులు, అలవాట్లు, వీటిని దాటి మనం ట్రూ పర్సనాలిటీని చూడాలి, పర్స్పెక్టివ్ని మార్చాలి, అర్థం చేసుకోవాలి. నిజమైన సంపద కళ్ళకి కనిపించేది కాదు, మనసుని తాకేది, ప్రపంచంలో మార్పులు తీసుకువచ్చేది. సో ఎవరినో ఇంప్రెస్ చేయడానికో ఏదో చూపించడానికో కాదు, జస్ట్ మీకు కావాలనిపించింది చేయండి. మీరు సంపాదించాలనుకుంటే సంపాదించండి, నిజాయితీగా నిర్భయంగా సంపాదించండి. ఎప్పుడైతే మీరు నిజాయితీతో నిర్భయంగా పని చేస్తారో అప్పుడు మీరు చేసిన పనిని ప్రపంచం గుర్తుంచుకుంటుంది. పైనుండే బట్టలు కాదు, వాడే వస్తువులు కాదు, మీ టాలెంట్ ఏంటో జనాలు తెలుసుకుంటారు. సో ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. సో చెప్పుకున్న పాయింట్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసేద్దాం. లుకింగ్ పూర్ ఈజ్ గుడ్ ఫర్ బిజినెస్. కొంచెం నార్మల్గా కనిపిస్తే ఎక్కువ మందికి రిలేటబుల్గా ఉంటాం, అందుకే వీళ్ళు సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు. దే లుక్ మోర్ ట్రస్ట్ వర్ది టు ఇన్వెస్టర్స్. రిలేటబుల్గా డ్రెస్అప్ అయ్యేవారు ఇన్వెస్టర్స్కి ఎక్కువగా నచ్చుతారు, అందుకే వీళ్ళు రిలేటబుల్గా డ్రెస్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ బిగ్ పిఆర్. చాలామంది సింపుల్గా కనిపించడానికి మెయిన్ కారణం జనాల్లో వాళ్ళపై ఒక మంచి అభిప్రాయం ఉండాలని. లుకింగ్ పూర్ కుడ్ గెట్ దెమ్ లెస్ అటెన్షన్. నార్మల్గా సింపుల్గా ఉంటే ఎవరి దృష్టి ఎవరిని ఆకర్షించదు. అదే కొంచెం ఓవర్గా డ్రెస్అప్ అయితే అందరూ మనల్ని చూస్తారు. ఇట్స్ అ స్లై మూవ్ దట్ కీప్స్ పీపుల్ పూర్. ఎక్కువగా బిజినెస్ మ్యాన్ వాళ్ళ కింద పని చేసే వాళ్ళని మోటివేట్ చేయడానికే సింపుల్గా ఉంటారు. అందరిలాంటి వాళ్ళమే అనే అభిప్రాయాన్ని ఇస్తారు. దే జస్ట్ హ్యావ్ నథింగ్ టు ప్రూవ్ ఎనీమోర్. అండ్ ఎంత డబ్బు ఉంటే ఇంకెవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ప్రూవ్ చేయక్కర్లేదు కూడా. సో ఇది అసలు కథ. సో ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట, ఈ బిలియనీర్స్ జీవితాల్లోని అసలు లెసన్ ఏంటంటే నిజమైన విలువ మన బట్టల్లో కాదు, మన చేతుల్లో ఉంది. షో ఆఫ్ చేయడం కన్నా సైలెంట్గా సక్సెస్ సాధించడమే ముఖ్యం. సో మీరేమనుకుంటున్నారు? సింపుల్ లైఫ్ స్టైల్తో హ్యాపీగా ఉండడం బెటర్ అనుకుంటున్నారా? లేదు భయ్యా, రిచ్ అయితే చూపించుకోవడంలో తప్పు లేదు అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో నాకు చెప్పండి. మన కమ్యూనిటీ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.